వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను ప్రత్యూష. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఒక్కటే ఉత్కంఠ. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతారు అన్న దానిపై కొన్ని వారాలుగా ఒక్కటే టెన్షన్. రెండు రాష్ట్రాలే కదా, ఎందుకంత టెన్షన్? ఫలితాలు అటు ఇటు అయినంత మాత్రాన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోయేది లేదు, విపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయినా సరే జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలని ఎందుకంత ఉత్కంఠగా చూశారు? ఎందుకంటే రాబోయే 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మూడ్ని ఇది సెట్ చేస్తుంది కాబట్టి. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీ కూడా రెడీగా ఉంది. ఇక జార్ఖండ్లో డిసెంబర్ నాటికి ఎన్నికలు పెట్టాల్సిందే. సో ఇప్పుడు జరిగినవి 2 రాష్ట్రాల ఎన్నికలే కావచ్చు, కానీ ఇంకా జరగాల్సింది 3 రాష్ట్రాల ఎన్నికలు. ఈ ఇంపాక్ట్ ఇకపై జరిగే రాష్ట్రాల ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఇవన్నీ జరుగుతున్నవి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో. ఉత్తర భారతంలో అత్యంత బలంగా ఉన్నామని చెప్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలకి అంత ప్రాధాన్యం. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు త్వరలో జరిగే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. కానీ అంతకంటే ముందు ఈ 2 రాష్ట్రాల ఫలితాలని ఒక్కసారి అనలైజ్ చేద్దాం. అందరి దృష్టి ఇప్పుడు ఒక్కదాని మీదే. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అలా ఎలా ఓడిపోయిందబ్బా అని. ఆర్టికల్ 370 రద్దు అనే అతిపెద్ద తేనెతుట్టను కదిపి అనుకున్నది సాధించి చూపించింది బీజేపీ. మరోవైపు ఉగ్రవాదాన్ని బాగా అణచివేసింది. జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు ఏటా దాదాపు 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్తున్నారంటేనే అక్కడి పరిస్థితిలో మార్పు వచ్చిందనే కదా అర్థం. మరి ఆ క్రెడిట్ మొత్తం బీజేపీదే కదా. జమ్మూ కాశ్మీర్లో హోటల్స్ 6 నెలల ముందే బుక్ అయిపోతున్నాయి. టూరిస్టులతో మార్కెట్లన్నీ కళకళలాడిపోతున్నాయి. ఒకప్పట్లాగా అక్కడ రాళ్ల దాడులు, హర్తాల్స్ జరగడం లేదు. G20 సమావేశాన్ని కూడా దిగ్విజయంగా జరిపించారు. పైగా అక్కడ ముస్లిం యువత కోసం చాలానే చేసింది కేంద్రం. మరి ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కారణం ఏంటి? ఏ ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తుంటుంది? చాలా మంది ఆర్టికల్ 370 రద్దును మాత్రమే చూశారు. కానీ దాంతో పాటే ఆర్టికల్ 35A కూడా రద్దు చేశారు. ఈ ఆర్టికల్ 35 జమ్మూ కాశ్మీర్ ప్రజలకి కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చింది. ముఖ్యంగా శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారం ఈ ఆర్టికల్ 35A ఉండేది. ఏం శాశ్వత నివాసితులు అనే హక్కు కల్పించడం ద్వారా ఏమవుతుంది? ఆర్టికల్ ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఏం లాభం అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ సర్వీస్ ఉద్యోగాల్లో అక్కడి శాశ్వత నివాసితులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ శాశ్వత నివాసితులు మాత్రమే జమ్మూ కాశ్మీర్లో భూములు, ఆస్తులు కొనుగోలు చేయాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు అతిథులే అవుతారు లేదా వలసదారులు అవుతారు. అంతే తప్ప జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాలేరు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే స్కాలర్షిప్స్ కూడా ఆ శాశ్వత నివాసితులకే ఇస్తారు. సో ఆర్టికల్ 370తో పాటుగా ఆర్టికల్ 35A కూడా రద్దు చేయడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 100 ఏళ్ల నుంచి ఉంటున్న వారికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా కొత్తగా హక్కులు వచ్చేసాయి. ఇదే అక్కడ వాళ్ళకి నష్టం లేదు. నిజానికి కాశ్మీర్ ఇప్పుడు చాలా బాగుంది. పరిస్థితులు చాలా మారాయి. కానీ నిరుద్యోగం ఇంకా వెంటాడుతోంది. యువతకు ఉద్యోగాలు లేవక్కడ. అలాంటి పరిస్థితుల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా స్టేట్ సర్వీస్ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తామంటే ఊరుకుంటారా? 370 రద్దు ద్వారా బీజేపీకి రావాల్సిన పాజిటివిటీ ఆర్టికల్ 35A రద్దు కారణంగా నెగటివిటీగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బీజేపీ ఓడిపోవడానికి మరొక కారణం తమని తాము పాలించుకునే హక్కుని జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోరుకోవడం. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇక్కడ మనకు విషయం తెలుసుకోవాలి. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం రాష్ట్ర హోదా ఇస్తుంటే చిత్రంగా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టారు. ఇది నచ్చలేదు అక్కడ ప్రజలకి. సో అధికారంలోకి వస్తే కశ్మీరీలు తమని తాము పాలించుకునే హక్కులు కల్పిస్తామని, జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇచ్చేలాగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న ప్రచారం చేశారు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ కూటమి నేతలు. సో బీజేపీ కూడా రాష్ట్ర హోదా ఇస్తామనే హామీ ఇచ్చింది. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమినే నమ్మారు. ఇక ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామన్న వాదనకి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఓటు వేశారు. నిజానికి అది సాధ్యం కాకపోయినా ఆ హామీ ఇచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కూడా ఓట్లేశారు. ఇక మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ కూడా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది.
తమని గెలిపిస్తే తిరిగి ఆర్టికల్ 370ని తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చింది. కానీ ముఫ్తీ మాటల్ని కశ్మీర్ ప్రజలు నమ్మలేదు. కారణం 2014లో బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 10 ఏళ్ల క్రితం అధికారం కోసం చేతులు కలపడమే ప్రస్తుతం ముఫ్తీ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. లోయలో మళ్లీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఆధిక్యత వచ్చిందంటే కారణం ప్రజలు పీడీపీని దూరం పెట్టడమే. పైగా ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ స్వతంత్ర అభ్యర్థులంతా ఎవరో కాదు, ఆర్టికల్ 370 రద్దుని సహించలేని వాళ్ళు. ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న పీడీపీ కంటే స్వతంత్ర అభ్యర్థులకే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది జమ్మూ కాశ్మీర్లో. అందుకే గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత గులాం నబీ ఆజాద్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ వచ్చింది బీజేపీ. ఆ ఎఫెక్ట్ కారణంగానేమో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ప్రజలు. భారతదేశంలో కాశ్మీర్లో బీజేపీ ఓడిపోయింది. బీజేపీకి వ్యతిరేక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అదొక పెద్ద విషయం. అది మనకి చాలా డిప్లొమాటిక్గా పెద్ద సహాయపడేది. ఇవాళ బీజేపీ కాశ్మీర్లో ప్రభుత్వం ఫామ్ చేస్తే బీజేపీ వరకు ఉపయోగం, కానీ దేశానికి అంత మంచి ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కాదు. అపోజిషన్ పార్టీస్కు మాకు అవకాశం కూడా లేదని చెప్పుకోవటానికి ఉండేది. తప్పకుండా కాశ్మీర్ బీజేపీకి ఓటమైనా దేశానికి మాత్రం నష్టం కాదు. గమనించే ఉంటారు, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కారణం ఏంటో తెలుసా? ఉగ్రవాద సంబంధం ఉన్న పార్టీలపై జమ్మూ కాశ్మీర్లో నిషేధం ఉంది. ఈ నిషేధం కారణంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. అయినంత మాత్రాన వాళ్ళేం పోటీ చేయకుండా ఆగిపోలేదు. స్వతంత్ర అభ్యర్థుల్లాగా బరిలోకి దిగారు. ఫర్ ఎగ్జాంపుల్, జమాతే ఇస్లామీ పార్టీ ఉంది కదా, పుల్వామా అటాక్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందిన ఘటన తర్వాత జమాతే ఇస్లామీ పార్టీని నిషేధించారు. తమకు ఇండియన్ డెమోక్రసీ వద్దు, కశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయండి అన్నది ఆ పార్టీ నినాదం. అలాంటి పార్టీపై బ్యాన్ విధించినప్పటికీ ఎన్నికల్ని బహిష్కరించలేదు. మమ్మల్నే నిషేధిస్తారా అని ఎక్కడా తొందరపాటు చర్యలకి దిగలేదు. తుపాకులతోనే అన్నీ సాధించలేం అని నమ్మి స్వతంత్ర అభ్యర్థులుగా ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. కారణం, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు ప్రజల నుంచి ఒకప్పట్లాగా సపోర్ట్ దొరకడం లేదు కాబట్టి. కానీ ఎన్నికల్లో పాల్గొంటే మాత్రం అదే ప్రజలు ఓటు వేస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా సాధించమని సంకేతాలు ఇస్తున్నట్లుగానే ఉన్నారు అక్కడి ప్రజలు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. గత లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాని ఓడించారు రషీద్ ఇంజనీర్. ఈ రషీద్ ఇంజనీర్ని తీహార్ జైల్లో పెట్టారు. అప్పట్లో కశ్మీర్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నందుకు రషీద్ని అరెస్ట్ చేశారు. అయినా సరే జైలు నుంచి పోటీ చేసి బారాముల్లా ఎంపీగా గెలిచారు. అంటే ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలనే వాళ్లకే అంతిమంగా పట్టం కట్టారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. దాని రిజల్టే ఈ ఎన్నికల్లో ఇలా స్పష్టంగా కనిపించింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీని కాదని కాంగ్రెస్ కూటమికే అధికారం ఇచ్చారు అక్కడి ప్రజలు. హర్యానా ఎన్నికలు 10 ఏళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ బల్లగుద్ది మరీ చెప్పాయి. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఒక విషయం మర్చిపోయాయేమో అనిపిస్తోంది. ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని దించేయాలని లేదా మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు ఓటర్లు వెల్లువెత్తుతారు. ఎక్కడైనా సహజంగా జరిగేది అదే. కానీ హర్యానాలో 2019తో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. గతం కంటే 1% ఓటింగ్ తగ్గింది. సో పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత లేనట్టేనని ముందు నుంచి చెప్తూ వచ్చింది బీజేపీ. కానీ బీజేపీ వర్షన్ ఎవరైనా వింటే కదా. కాంగ్రెస్ నేతలతో పాటుగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ అంశాన్ని పట్టించుకున్నట్టే కనిపిస్తోంది. గతం కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే కాంగ్రెస్ కి బలం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 65 నుంచి 70% పోలింగ్ జరిగితే బీజేపీకి బలముండే పట్టణాల్లో మాత్రం 50 నుంచి 55% మధ్య పోలింగ్ జరిగింది. ఒక విధంగా బీజేపీకి బలం ఉన్న చోట తక్కువ పోలింగ్ జరిగింది. అందుకే ఈసారి బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ విషయంలో బీజేపీపై చాలా అసంతృప్తి కనిపించింది. ఎందుకంటే ఆర్మీకి వెళ్లాలి అనుకునే వాళ్ళలో చాలా మంది హర్యానా నుంచి ఉంటారు. అటు రెజిడెంట్లకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ సరిచేయలేదు అన్న వాదన కూడా బలంగా వినిపించింది.
రెజ్లర్లలో ఎక్కువ మంది జాట్ కమ్యూనిటీ వాళ్లే ఉంటారు. తమ ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బ కొట్టిందని జాట్లు ఫీల్ అయ్యారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ వీటన్నింటినీ నెగ్గుకు రాగలిగింది బీజేపీ. అన్నింటికి సమాధానాలు చెప్పుకోగలిగింది ఎన్నికల ప్రచారంలో. అగ్నివీర్ విషయంలో కానీ, రెజ్లర్లు జాట్ల విషయంలో కానీ జరిగిన తప్పుని సరిచేసుకునే ప్రయత్నం కొంతమేర చేసిందని చెప్పాలి. పైగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మార్పు కూడా హర్యానాలో బీజేపీకి కొంత కలిసొచ్చింది. దాదాపు 9 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ని పక్కన పెట్టి నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. ఈ మార్పుని హర్యానా ప్రజలు స్వాగతించారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు కావడానికి ఇంకొక కారణం కూడా కనిపిస్తోంది. బహుశా ఎగ్జిట్ పోల్స్ పెద్దగా ఫోకస్ చేయలేదనుకుంటా ఈ విషయాన్ని. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. హర్యానాలో కాంగ్రెస్ తో వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసింది ఆప్. ఆ పార్టీకి ఒక్క సీట్ రాకపోగా చాలా చోట్ల ఓట్లను చీల్చి కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారన్న సింపతి తమకు బాగా కలిసొస్తుందని ఆప్ ఊహించుకుందేమో. ప్రజలు మాత్రం అలా ఆలోచించలేదు. హర్యానాలో కేవలం 1% ఓటర్లు మాత్రమే ఆమ్ ఆద్మీ చీపురు గుర్తుని నొక్కారు. బీజేపీ గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరు కూడా పరోక్షంగా ఒక కారణమైంది. హర్యానాలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కంటే మూడోసారి కూడా అధికారాన్ని నిలుపుకోగలిగిందని చెప్పాలి. అందులోనూ హ్యాట్రిక్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 10 ఏళ్ల పాలనలో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ వ్యతిరేకతను అధిగమించి విజయాన్ని సాధించింది బీజేపీ. కాకపోతే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. హ్యాట్రిక్ సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్ షేర్ 39% అయితే ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ దాదాపు 40%. ఇదొక్కటే కాంగ్రెస్ కి కాస్త ఊరట. ఇవాళ బీజేపీ హర్యానా గెలవటంలో చాలా దేశవ్యాప్తంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నాం, మూడోసారి మేము ఈ రాష్ట్రం గెలయాం అని చెప్పుకోవటమే కాదు, రాబోయే ఒక నెలలో మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో కూడా మంచి ఇంపాక్ట్ కూడా పడుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నరేంద్ర మోడీ ఊపు గాలి తగ్గిపోయిందని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మొదలుకు వస్తాయి టైంలో ఇవాళ మళ్ళీ హర్యానా క్యాప్చర్ చేశాక దేశవ్యాప్తంగా మళ్ళీ బీజేపీ చదువుకుంటుందేమో అని కూడా అనుమానం వస్తుంది. సరే, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇందాక చెప్పుకున్నట్లుగా 3 రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. హర్యానా జమ్మూ కాశ్మీర్ చిన్న రాష్ట్రాలే కావచ్చు, కానీ త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఎంతైనా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రం అది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏకంగా 12 స్థానాలు పెంచుకుని మొత్తం 13 సీట్లను సొంతంగా సాధించింది కాంగ్రెస్. అటు 2019లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకంగా 14 స్థానాలు కోల్పోయి కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. దీన్ని బట్టి మహారాష్ట్ర రాజకీయాల్లో జరిగిన కలగాపులగాన్ని మరాఠీలు అంగీకరించలేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దేశ ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రంలో ఈ రాజకీయ అస్థిరతని ఎవరు ఎప్పుడు ఎటు మారతారో తెలియని కంగాళిని మరాఠాలు అంగీకరించలేదు. అందుకే మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇండీ కూటమికి 30 ఎంపీ సీట్లు ఇచ్చిన మరాఠీలు ఎన్డీఏకి మాత్రం 17 ఎంపీ సీట్లే కట్టుబెట్టారు. సో ఏడాది తిరక్క ముందే జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందో కాస్త ఊహించొచ్చు. అందులోనూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీకి లీడ్ ఇస్తున్నారు ఓటర్లు. ఇది వాళ్ళ టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.